సో హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అయితే హలీం తిని బయటికి వెళ్తున్నాము. సో ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వచ్చి కలిసినాము. అందరూ వెనకాల కనిపిస్తున్నారు కదా. సో హలీం తిందామని అయితే ఫస్ట్ డిసైడ్ అయినాము. కానీ ఇప్పుడు మా వాడు ఒకటి హ్యాండ్ ఇచ్చినాడు, టీ తాగుదాము లేదంటే ఏమైనా జ్యూస్ తాగుదాం అంటున్నాడు. సో ఇంకా డిసైడ్ అవ్వాలి, హలీం తినాలో లేదా జ్యూస్ తాగాలో ఇది డిసైడ్ అయ్యి చెప్తాను. అన్న ఫుల్ వైబ్ ఉన్నాడు. ఈ రోడ్డు మధ్యలో ఎందుకు చేస్తున్నారు భయ, వీళ్ళు అర్థం కావడంలో ఏం చేస్తున్నారు. ఫోటోషూట్ అనుకుంటా, సర్కిల్ దగ్గర వాంచి పడేస్తున్నారు ఫోటోషూట్. సో ఇక్కడ డెక్కన్కి అయితే వచ్చినాము, కానీ మా బ్యాడ్ లక్ హలీం అయిపోయిందంట. సో నో డిసైడింగ్ వే టు గో, వేరే చోటు ఏడికి వెళ్ళి తిందామని అయితే డిసైడ్ చేస్తున్నాము. డెక్కన్లో అయితే అయిపోయిందంట, ఏం లేవంట. ఇక్కడ ఆపోజిట్లో ఒకటి ఉంది అండ్ ముందు మక్కా అని ఒకటి ఉంది, అదో ఏదో చూడాలి. సో ఇప్పుడు ఇక్కడ మక్కా రెస్టారెంట్కి అయితే వచ్చినాము హలీం తిందామని. అది అన్న అయితే ఇస్తున్నాడు, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను. మా వాళ్ళు అయితే వెయిటింగ్ చేస్తున్నారు. మా వాడు శాంపుల్ తీసుకుని వచ్చినాడు, చూసి చెప్తాడంట ఎలాంటి టేస్ట్. బాగుంటే తీసుకుంటాం, బాగాలేకపోతే కూడా తీసుకుంటాం. ఎందుకంటే శాంపుల్ తీసుకున్నాక ఇంకా హలీం తీసుకోకపోతే బాగుండదు. అన్న తింటున్నాడు. అన్న పార్సల్ అయితే ఇచ్చేసినాడు, మేము మాట్లాడుకుంటా అంటే చూసుకోలేదు. సో ఇంకా ఇక్కడే ఓపెన్ చేసేది తింటాం. అన్బాక్సింగ్ చేస్తున్నాడు మా వాడు హలీంని. మొత్తం రచ్చరచ్చ ఉంది, చూద్దాం ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను. కింద పడితే అంతే ఇంకా. ఫిల్టర్ చేస్తున్నాం, పైన ఆనియన్స్ అన్ని బయటికి తీసేస్తున్నాము, బాగుండదు. ఫిల్టర్ ఏంటంటే ఇది ఈడే ఫిల్టర్ ట్రై చేస్తున్నాను నేను కూడా. ఫస్ట్ నిమ్మకాయ లేనిది ముద్ద దిగదు అంటున్నాడు వీడు. మొత్తం పిండుతున్నాడు వేసి. ఇటు తిన్నాడని చెప్పి మొత్తం తినేస్తున్నాడు. సో ఇప్పుడే ప్రమోషన్ చేసినాము హలీంకి. డబ్బులు అయితే వచ్చినాయి 10,000. ఈ డబ్బులు అవి ప్రమోషన్ డబ్బులు గిబ్బులు అంటే మంచి పడేస్తాడు. ఇంకా పంచుతున్నాడు, ఇది ఇస్తున్నాడు, ఇది ఇస్తున్నాడు అందరికి. ఇంకా రంజాన్ రాకముందే ఇది ఇస్తున్నాడు. మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నాడు సిగ్గు లేకుండా. ఎందుకు ఇచ్చినాడు ఎందుకు తీసుకున్నాడు కూడా అర్థం కావడం. చూసినా రోలెక్స్ ఒరిజినల్ కూడా భయపడాలి, అంత ఒరిజినల్గా ఉంటుంది మొత్తం రోలెక్స్. సో ఇంకా హలీం అయితే తినడం అయిపోయింది. మా వాడికి సీడియం కావాలంటే ఇక్కడ వచ్చినాము. సారీ ఇక్కడ సీడియం అయితే లేదు, జస్ట్ ఏటీఎం ఒకటే. మళ్ళీ వేరే చోటుకి అయితే వెళ్ళాలి. సో ఇంకా మా వాడికి సీడియంలో డబ్బులు వేయాలంటే ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ సీడియం అయితే వచ్చినాము. చూడండి, ఇంకా సీడియంలో డబ్బులు వేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. చూడాలి సీడియం వర్క్ చేస్తుందో లేదో. ఈ టైంలో వర్క్ చేయదు నార్మల్గా సీడియంస్ అయితే. ఎట్సి డబ్బులు వేస్తున్నాం సీడియంలో, డబ్బులు వేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. వచ్చి అన్న దగ్గర సబ్స్క్రైబ్ వెనకలు ఉన్నది కదా అన్న అయితే సబ్స్క్రైబ్ చేసినాడు. సో మాకైతే పిఆర్ అయితే లేరు, సో మేమే పిఆర్ చేసుకుంటున్నాం. ఇక్కడ బ్యాంక్ వచ్చి ఏటీఎంలో వేసుకున్నందుకు ఒక సబ్స్క్రైబర్ అయితే వచ్చినారు మాకు. అన్న అయితే చూస్తున్నాడు తొంగి నాకైతే సిగ్గు అవుతుంది. సిగ్గు లేకుండా అడిగేసిన అన్న సబ్స్క్రైబ్ చేసుకున్నా యూట్యూబ్లో. ఆడ లోపల ఉన్నారు చూడండి అన్న మన వీడియోనే చూస్తున్నాడు. సో ఇంకా హలీం తినేసి ఇంకా సీడియంలో డబ్బులు వేసేసి ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళేస్తాం గాయస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.